చెప్పండి ఇంకేం చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నువ్వు మీ భార్యతోనే గొడవ అయింది, ఓ ముసలోనికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీ కాదు, ఓ ముసలోనికి వాళ్ళ కొడుకులకి ఇట్లా గంజి వస్తలేరు, నేను పిలిచి మందు పోసిన 2-3 రోజులు పోసిన, ముసలోని మచ్చిక చేసుకున్నా, ముసలోని పేరు 12 ఎకరాలు ఉంది, దావే పట్ట చేసి అంటే ఆడొచ్చి ఏలు పెట్టిండు 12 ఎకరాలు ఆ పేరు మీద. అట్లా ఎట్లా పెడతాడు? ఎవడు పెట్టాడు? కొడుకులను కాదని ఎవరికి పెట్టాడు? అట్లా జరిగినాయి చాలా, నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ జరిగినాయి, చాలా మోసం జరిగింది, ధరణిలో బాగా మోసం జరిగింది, అది ఆయన మైనస్. ఇప్పుడు అంటున్నావా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమేర ఒడ్లు కొనకపోవడం, కరెంటు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వకపోవడం, ఇది జరిగింది వాస్తవానికి. అంటే ఇప్పుడు కరెంట్ 24 గంటలు వస్తుండే కేసీఆర్ హయాంలో, ఇప్పుడు కరెంట్ కట్ చేస్తా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు పల్లెటూర్లలో కూడా కరెంటే ఉండట్లేదంట. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అంటే మీకు కూడా ప్రాబ్లం ఉంటది కదా? ఉంది అని చెప్తున్నా కదా, నేను స్ట్రేట్ వే చెప్తున్నా నీకు, ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది. ఎందుకు ఒడ్లు కూడా కరెక్ట్ కొనలేదు, ఓకే ఫుల్ ఫ్లెడ్జ్. అదేంటంటే అది స్టేట్ బాడీ. ఇంకోటి ఏంటంటే ఆడ ఎవరు ఎక్కువ మాట్లాడేది లేదు, కేసీఆర్ ముందర పోయి మినిస్టర్లు నిర్ణయాలు తీసుకోనిక లేదు, కేసీఆర్ అసలు అపాయింట్మెంటే ఉండదు, కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అందరు పాటించాలి. ఈడ రేవంత్ రెడ్డి అట్లా కాదు, ఈడ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, జూనియర్ కాంగ్రెస్, అది ఇది అని పెద్ద పెద్ద కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ, ఈయన ఒక్క డిసిషన్ అంత స్పీడ్ గా ఇంప్లిమెంటేషన్ కాదు, ఈడ డిలే జరుగుతుంది. ఆ క్రమంలో ఈడ 100% రైతులకు డిలే అయిన మాట వాస్తవము, ఒడ్లు కూడా లాస్ అయిన మాట వాస్తవం, నానిపోయిన మాట వాస్తవమే, కరెంటు ఇబ్బందులు కూడా ఉన్న మాట వాస్తవమే. కాకపోతే ఈడ భూములు గుంజి ఇచ్చడం లేకపోతే ఇట్లాంటివి ధరణిలో జరిగిన మోసాలు లేవు. ఓకే, సో అప్పుడు మోసాలు జరిగినాయి, ఇప్పుడు కొంచెం ఈ కరెంట్ కష్టాలు అవే ఉన్నాయి కాబట్టి సర్దుకపోతామని అంటున్నారు మీరు. అంతే. ఇక్కడ చెప్తా, ఆడనేమో భూమి తలకాయ నరికి పడేసిండు ఆయన, ఈడ గీసుకుపోయిన. అప్పుడు ఉద్యమకారులు ఎందుకు మాట్లాడిరా మీరు? నేను మాట్లాడిన చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన, ఓకే అది మోసం అని కూడా చెప్పిన. ఎందుకంటే తాగి బండి నడితే తప్పు, తాగి నువ్వు తమ్మేస్తే భూమి మారిపోతుంది. నువ్వు కానీ కనీసం నువ్వు తాగి ఉన్నవా అది కూడా చేసేటోళ్ళు గారు, ఎంఆర్ఓకు 10,000 ఇస్తే ఏమన్నా పంపించేటోళ్ళు తమ్మెట్టేసి నా భూమి నీ మీదకి వచ్చేసేది. ఓకే, అది మోసం కదా, ఒక క్షణంలో మార్చుకునేది భూమి అప్పుడు. అయితే యాజ్ ఏ